నేటి దిన మన ధ్యానాంశముగా పరిశుద్ధుడైనటువంటి పేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 19వ వచనం వరకు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చదువుకుందాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనులను పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల ప్రభువా నాయన, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఉదయకాల సమయంలో ఈ జూలై మాసంలో తండ్రి, చివరి దినముల్లో తండ్రి, నీ మందిర ఆవరణంలో చేరి మీ నామాన్ని మాకు గణపరచడానికి మాకు ఇప్పటి వరకు మీరు కృపనిచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యం మేము ధ్యానించబోతూ ఉండగా తండ్రి, నిలబడి నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను వట్టివాణ్ణి, మట్టివాణ్ణి, మానవ మాతరుణ్ణి తండ్రి, నీ నోటి బూరగా మీరు నన్ను వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారో, ఏ వాక్కుల ద్వారా అయితే మీరు మమ్మల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నారో ఆ వాక్కులు మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి ఈ దినము మనము ధ్యానింపతలంచినటువంటి ధ్యానాంశము యథార్థమైనటువంటి క్రైస్తవ్యము అనేటటువంటి అంశం గురించి మనం ఈ దినము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మనం చూసినట్లయితే క్రైస్తవ్యము అనగా క్రీస్తుని వెంబడించేటటువంటి వారు అనేటటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన జీవితాలు క్రీస్తుని ప్రతిబింబింపజేసేటటువంటివిగా ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము పిలువబడేటప్పుడు క్రీస్తుని పోలి మన యొక్క జీవితాలు ఉండాలి అనేటటువంటిది దేవుని యొక్క చిత్తము. ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల్ని మనము గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనుషులు వాళ్ళకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్ని బట్టో, లేకపోతే వాళ్ళకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టో, వాళ్ళకున్నటువంటి ఇరుకుల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి క్రీస్తుని వెంబడించడానికి, క్రైస్తవ్యాన్ని కొనసాగించడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారము క్రైస్తవ్యం అనేటటువంటిది క్రీస్తుని వెంబడిస్తే వాళ్ళకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగించగలము అనేటటువంటి ఆలోచన చాలామందిలో ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన జీవితాల్లో శ్రమలు ఉండవా అంటే అది పొరపాటు. ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి. మన జీవితాల్లో ఖచ్చితంగా ఇరుకులు, ఇబ్బందులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులని ఎవరైతే క్రొత్తగా దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారో అప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళకేమనిపిస్తుంటుందంటే, ఎందుకు మనము ఈ యొక్క మార్గాన్ని మనము ఎంచుకున్నాము, ఎందుకు మనము క్రీస్తుని వెంబడించడానికి మనము సిద్ధపడ్డాము అనేటటువంటి ఆలోచనలో వారి జీవితాలు ఉండిపోతూ ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తు
ప్రభు తాను సువార్త చేసేటటువంటి దినములలో ఆయన మనకు చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే నా మార్గము ఇరుకు మార్గము అనేటటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైతే నన్ను వెంబడించాలని ఆశపడుతున్నారో వాళ్ళు ఇరుకు మార్గము గుండా ప్రయాణము చేయడానికి మీరు సిద్ధపడండి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కానీ నాశనమునకు పోవు మార్గము చాలా విశాలంగా ఉంటుంది. ఆ మార్గములో నడవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు అనేటటువంటి విషయాన్ని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి విశ్వసించి క్రైస్తవులుగా క్రైస్తవ్యాన్ని ఈ భూమి మీద మనము కొనసాగించాలి అంటే ఖచ్చితముగా మన యొక్క జీవితాలు ఇరుకు మార్గం గుండానే మనము ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ప్రభువు మనకు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మన జీవితాల యొక్క అనుభవాలను మనము గురించి ఆలోచించినప్పుడు మనకు అప్పుడప్పుడు చాలా సందర్భాలు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రైస్తవ్యాన్ని కొనసాగించడం వలన మనకు కలిగేటటువంటి లాభమేమిటి అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంది. మనతోటి వారు చాలామంది మనతో పాటు ఈ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు మధ్యలోనే ఈ ప్రయాణంలో వాళ్ళు తిరిగి వెనకకి వెళ్ళిపోయినటువంటి చాలామంది మన యొక్క సహవాసంలో కానీ మన యొక్క తోటి వారు మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పేతురు భక్తుని మనము గమనించినప్పుడు నిజమైనటువంటి యథార్థమైనటువంటి క్రైస్తవ్యం అంటే ఏమిటి అనేటటువంటి విషయం గురించి ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 16వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. మొట్టమొదటిగా ఎవరైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఎవరైనా కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రీస్తుని వెంబడించడానికి ఇష్టపడే ఏ ఒక్కరు కూడా మాకు కష్టాలు రావాలి, మాకు ఇరుకులు కావాలి, మాకు ఇబ్బందుల్లో మా జీవితాలను కొనసాగించాలని ఎవరు కూడా ఆశపడము. కానీ ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాటలను మనం గమనిస్తే క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరు కూడా బాధల్ని వాళ్ళు అనుభవించాలి. అలాంటి బాధల్ని వాళ్ళు అనుభవించేటటువంటి క్రమంలో చాలా సందర్భాల్లో మనకేమనిపిస్తూ ఉంటుందంటే దేవుని బిడ్డలుగా మేము ఈ భూమి మీద మేము నివసించేటప్పుడు మాకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి ఇరుకుని, ప్రతి బాధను దేవుడు అడ్డగించి మాకు సమాధానకరమైనటువంటి జీవితాలను దేవుడు మాకు ప్రసాదించాలి కదా అనేటటువంటి ఆలోచన, అనుమానం మనకు కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాటలను గమనిస్తే మీరు క్రైస్తవులుగా ఈ భూమి మీద జీవించేటప్పుడు ఖచ్చితంగా మీకు బాధలు కలుగుతాయి. అలాంటి బాధలు మీకు కలిగినప్పుడు మీరు సిగ్గుపడకుండా ఏం చేయాలంటే ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. దేవుడు మన జీవితాల్లో అనుమతించినటువంటి బాధలను బట్టి చాలా సందర్భాల్లో మనము సిగ్గుపడుతూ ఉంటాము, వేదన మనము చెందుతూ ఉంటాం. కానీ ఇక్కడ పేతురు భక్తుడు మనకు చెప్తున్న విషయాన్ని మనం గమనిస్తే మీకు బాధలు కలిగినప్పుడు మీరు ఆ బాధను బట్టి మీరు సిగ్గుపడకుండా ఆ పేరును బట్టి, ఏ పేరును పెట్టుకొనైతే మనం ఈ భూమి మీద మన యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉన్నామో, ఏ క్రీస్తుని మన జీవితాల్లో మనము ఒక మూలరాయిగా పెట్టుకొని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామో ఆ పేరును బట్టి మన యొక్క బాధలలో మనము దేవుణ్ణి మహిమపరచాలి అనేటటువంటి మాటని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు మన తోటి వారు కానీ మన కుటుంబీకులు ఎవరైనా తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్లో మనం వాళ్ళని అడ్మిట్ చేసి మనము వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు మనము పరిచర్య చేసేటటువంటి క్రమాన్ని మనము గమనించినప్పుడు దేవుడు మాకు కలుగు చేసినటువంటి ఈ బాధను బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పగలిగేటటువంటి వాళ్ళని చాలామంది మనకు తక్కువ కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్నన్ని దినములు మనము ఆ బాధ
గురించి మనము ఆలోచిస్తామే తప్ప దేవుడు ఎందుకు మా జీవితాల్లో ఈ పరిస్థితిని అనుమతించాడు, ఎందుకు దేవుడు మా జీవితాల్లో ఈ యొక్క అనారోగ్య పరిస్థితిని కలుగ చేశాడు అని మనం ఆలోచిస్తామే తప్ప దేవుడు మాకు అనుమతించినటువంటి ఈ పరిస్థితిని బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పేటటువంటి పరిస్థితిని మనము అలవాటు చేసుకోవాలి. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీకు బాధలు కలుగువు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు ఎలాంటి శ్రమలు కలుగు అనేటటువంటి మాటను పేతురు భక్తుడు ఇక్కడ చెప్పట్లేదు. మీకు కలిగేటటువంటి ప్రతి బాధలో కూడా మీరు సిగ్గుపడకుండా ఆ బాధను బట్టి దేవుని నామాన్ని మీరు గణపరచాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా క్షుణ్ణంగా పఠించినటువంటి పౌలు భక్తుడు, ఒక రోమా సైన్యాధికారిగా ఉన్నటువంటి పౌలు భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి ఆధిక్యతలన్నిటినీ విడిచిపెట్టాడు. తన జీవితంలో తనకున్నటువంటి హోదాలన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించడానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆయన ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బాధలో కూడా ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడలేదు. క్రీస్తు నిమిత్తమై క్రీస్తు కొరకు ఆయన సాక్షిగా నిలబడ్డానికి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమలో ఆయన దేవుణ్ణి మహిమపరచాడే తప్ప ఎక్కడ కూడా ఆయన దేవుని విషయమై సిగ్గుపడలేదు అనేటటువంటి విషయము మనం చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 23 నుంచి 25 వచనాల వరకు మనం చదివినట్లయితే అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చాలండి. ఇక్కడ పౌలు శీలలిద్దరిని కూడా వాళ్ళు బంధించి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నందుకు వాళ్ళని బంధించి చెరసాల్లో వేయడం జరిగింది. పౌలు భక్తుని యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే మారు మనస్సు పొందక ముందు పౌలు భక్తుని జీవితంలో ఇలాంటి ఒక్క అనుభవం కూడా అతనికి లేదు. ఎందుకంటే ఒక సైన్యాధికారిగా ఉండేటటువంటి వ్యక్తిని అడ్డగించి చెరసాలలో పెట్టేటటువంటి అధికారము ఎవరికి కూడా లేదు. కానీ దేవుని నామాన్ని ఆయన అంగీకరించి దేవుని మార్గాన్ని ఎప్పుడైతే పౌలు భక్తుడు వెంబడించడానికి సిద్ధపడ్డాడో అప్పుడు ఆయన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఈ యొక్క బాధల్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయనని బంధించి చెరసాలలో వేసి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులకు బొండలు బిగించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు పౌలు భక్తుడు మనలాగా ఆలోచించలేదు. ఏమనంటే, ఎందుకు మేము నీ సువార్త ప్రకటిస్తూ ఉన్నాం కదా, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మేము కష్టపడుతున్నాం కదా, మాకెందుకు ఈ కష్టాలు కలిగాయి అనేటటువంటి మాట పౌలు భక్తుడు పలకట్లేదు. చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితాల్లో మనము నేర్చుకోవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం, దేవుడు మనల్ని బాధల గుండా మనల్ని ఆయన నడిపించేటప్పుడు, శ్రమల గుండా ఆయన మనల్ని నడిపించేటప్పుడు ఆయన నామాన్ని మహిమపరచడం మనము నేర్చుకోవాలి. చాలా గొప్ప అనుభవం. ఇక్కడ పౌలు భక్తులు దేవుని సన్నిధిలో వాళ్ళు బ్రతిమలాడుకోవటం లేదు. మమ్మల్ని ఎందుకు నువ్వు చెరసాల్లో పెట్టావు, మమ్మల్ని ఎప్పుడు నువ్వు బయటికి తీసుకొని వస్తావు, నీ సువార్త ప్రకటించడం వలనే కదా మాకు ఈ స్థితి కలిగింది అనేటటువంటి మాట పౌలు భక్తులు ఇక్కడ పలకట్లేదు. వాళ్ళు పాటలు పాడుచు దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తున్నటువంటి అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా మనము పిలువబడేటప్పుడు, క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద జీవించేటప్పుడు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరగాలి అంటే, మన జీవితాల్లో అద్భుత కార్యాలని మనము రుచి చూడాలి అంటే ఆయన అనుమతించినటువంటి ప్రతి శ్రమలో కూడా మనము ఆయన్ని మహిమపరచడానికి మనము నేర్చుకోవాలి. మనం చూసినట్లయితే 25వ వచనం చూసినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునిని ప్రార్థించుచు
కీర్తనలు పాడుచుండిరి. చాలండి. దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు కీర్తనలు పాడినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని వాళ్ళు ప్రార్థించారు, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మేము సరైన రీతిలో మేము వినియోగించుకోవడానికి మాకు నువ్వు సహాయం చేయనాయనా అని ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ మన జీవితాలని మనం గమనించినట్లయితే దేవుడు అనుమతించినటువంటి చాలా రకాలైనటువంటి శ్రమలని మనము అంగీకరించలేము. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో చేసేటటువంటి కార్యాలని, ఆయన మన జీవితాల్లో జరిగించబోయేటటువంటి అద్భుత కార్యాలని రుచి చూడాలి అంటే మనము ఈ యొక్క బాధల మార్గము గుండా మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితముగా ఆయన నామాన్ని మనము ఘనపరచాలి అనేటటువంటి విషయాన్ని పౌలు భక్తుని యొక్క జీవితం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం చూసినట్లయితే పౌలు భక్తుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడదుము. చాలండి. పౌలు భక్తుడు రోమా సంఘానికి ఏమని నేర్పిస్తూ ఉన్నాడు అంటే, శ్రమ యందు అతిశయపడుదుము అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. సహజంగా ఈ భూమి మీద మనము మనుషులుగా జీవించేటప్పుడు ఎవరైనా కూడా వాళ్లకు కలిగినటువంటి శ్రమలను బట్టి ఎవరైనా అతిశయిస్తారా అంటే అతిశయించరు అనేటటువంటి సమాధానం మనం చెప్తాం. ఎందుకంటే దేవుడు వాళ్ళకిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టో లేకపోతే దేవుడు వాళ్ళకిచ్చినటువంటి స్థితిగతులను బట్టి ప్రతి ఒక్కరము కూడా అతిశయిస్తూ ఉంటాం. కానీ క్రైస్తవులుగా మనము, క్రైస్తవుడైనందుకు మనము అనుభవించేటటువంటి ప్రతి బాధలో కూడా మనము క్రీస్తుని బట్టి మనము అతిశయించాలి అనేటటువంటి అనుభవాన్ని ఇక్కడ పౌలు భక్తుడు రోమా సంఘానికి నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నారు కాబట్టే దేవుడు మిమ్మల్ని శ్రమలకి అనుమతించాడు. ఈ శ్రమలను బట్టి దేవుడు మీకు ఇవ్వబోయేటటువంటి నిత్యరాజ్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అతిశయించాలి అనేటటువంటి విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆయన తన జీవితంలో ఎదురైనటువంటి అనేక రకములైనటువంటి శ్రమల్లో కూడా పౌలు భక్తుడు ఏ రోజు కూడా ఆయన తిరిగి వెనకకు చూడలేదు. దేవుడు ఆయనకిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని ఆయన సరైన రీతిలో వినియోగించుకొని దేవుని యొక్క సువార్త వ్యాప్తి కొరకు ఆయన పాటుపడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే విధముగా మనం చూసినట్లయితే ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినట్లయితే, ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాధాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలండి. పౌలు భక్తుడు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి అనుభవాన్ని గమనిస్తే, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, దేవుని యొక్క శ్రమలలో పాలిభాగస్థుడుగా ఉండడానికి ఇక్కడ పౌలు భక్తుడు సిద్ధపడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీద మన కొరకు అనుభవించినటువంటి ఈ శ్రమలన్నింటినీ కూడా ఆయన వాటిల్లో ఒక పాలిభాగస్థుడుగా ఉండాలి అనేటటువంటి యొక్క నిర్ణయానికి పౌలు భక్తుడు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడు తన జీవితంలో అనుమతించినటువంటి ప్రతి శ్రమను కూడా పౌలు భక్తుడు చాలా సంతోషంగా అంగీకరిస్తూ వాటన్నిటినీ వ్యర్థము అనేటటువంటి మాట పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అంటే, ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము, దేవుని యొక్క శ్రమలలో మనము
కూడా పాలిభాగస్తులు అవ్వడానికి ఎంతవరకు మనము ఈ భూమి మీద ఆయన బిడ్డలుగా మనము నిలబడగలుగుతున్నామన్న విషయాన్ని మనము పరీక్ష చేసుకోవాలి. దేవుడు అనుభవించినటువంటి శ్రమలు మనమైతే అనుభవించట్లేదు, కానీ ఆయన మన జీవితాల్లో అనుమతించినటువంటి శ్రమలలో మనము సిగ్గుపడుతూ దేవుని నామాన్ని బట్టి మనము బాధపడుతూ ఉన్నామా, లేకపోతే దేవుని నామాన్ని మహిమపరిచేటటువంటి స్థితిలోకి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఉన్నాయా అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, ఎవడైనాను క్రైస్తవుడుగా ఈ భూమి మీద జీవించాలి అంటే ఆయన అనుమతించినటువంటి బాధల్లో మనము సిగ్గుపడకుండా ఆయన నామాన్ని మనము ఘనపరచాలి అనేటటువంటి విషయాన్ని పేతురు భక్తుడు మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము ఏ భాగం చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై. చాలండి, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాటల్ని మనము గమనిస్తే ఏమంటున్నాడంటే, దేవుని చిత్త ప్రకారము బాధపడవారు సత్ప్రవర్తన గలవారై. దేవుని చిత్త ప్రకారము మనము ఈ భూమి మీద బాధలు మనము అనుభవించేటప్పుడు సత్ప్రవర్తన గలవారమై మనము మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించాలి. చాలా సందర్భాల్లో మన జీవితాలను మనము గమనించినప్పుడు దేవుని చిత్త ప్రకారము చాలా సందర్భాల్లో మనము బాధను మనము అనుభవిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మన చిత్తాన్ని మనము నెరవేర్చుకోవడానికి మనము బాధలు మనము అనుభవిస్తూ ఉంటాం. చాలా వరకు మనకంటూ ఒక చిత్తాన్ని మనము ఏర్పాటు చేసుకొని, నా జీవితానికి ఇదైతే కరెక్ట్గా ఉంటుంది, నా జీవితము ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే ఈ విధంగా నేను ఆశీర్వదించబడాలి అనేటటువంటి ఒక లిమిట్ని మనము పెట్టుకొని దేవుని దగ్గర మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. దాన్ని మనము పొందనంత కాలము మనము దేవుని సన్నిధిలో మనము బాధపడుతూ ఉంటాము, ఆయాసపడుతూ ఉంటాం. కానీ దేవుని చిత్తం ఏమిటో మన జీవితాల్లో చాలా సందర్భాల్లో మనము దాని కొరకు కనిపెట్టడానికి మనం ఎవరం కూడా ఇష్టపడం. ఎందుకంటే మన చిత్తాన్ని దేవుడు నెరవేర్చాలి అనేటటువంటి ఆలోచనలో మనం ఉంటామే తప్ప మన జీవితాల పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటి అనేటటువంటి విషయం కోసం మనము చాలా వరకు మనము కనిపెట్టడానికి మనము ఇష్టపడము. ఇలాంటి సందర్భాలను బట్టి మనము దేవుని చిత్త ప్రకారం మనము బాధపడేటప్పుడు మనము మన యొక్క సత్ప్రవర్తనను మనము కొనసాగించాలి అనేటటువంటి మాటని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవుడు చాలా సందర్భాల్లో మనల్ని బాధ పెట్టే కొలది మన యొక్క ప్రవర్తన తారుమారైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు, మనల్ని బాధ పెట్టేటప్పుడు అప్పటి వరకు వాళ్ళ మీద మనకున్నటువంటి ఒక అభిప్రాయం ఏమైపోతూ ఉంటుందంటే మారిపోతూ వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు కదా, ఇలా మమ్మల్ని బాధ పెడుతున్నారు కదా అనేటటువంటి ఆలోచన మనకు ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, దేవుని కొరకు మీరు అనుభవించేటటువంటి ప్రతి శ్రమలో కూడా మీరు మీ యొక్క సత్ప్రవర్తనను మీరు కాపాడుకోవాలి, మంచి ప్రవర్తనను మీరు కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణమును మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. చాలండి. యేసుక్రీస్తు ప్రభువు తాను సువార్త చేసేటటువంటి దినముల్లో ఆయన బిడ్డలకు ఆయన సెలవించినటువంటి మాటలను గమనిస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనేటటువంటి మాటను ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక కొవ్వొత్తి కానీ ఒక క్యాండిల్ కానీ వెలుగునివ్వాలి అంటే మొట్టమొదటిగా తనను తాను సంపూర్తిగా మండించుకుంటేనే తప్ప ఇతరులకు వెలుగునివ్వదు అనేటటువంటి విషయాన్ని
విషయాన్ని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 15వ వచనాన్ని చూసినట్లయితే, మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండ వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మన జీవితాలు వెలిగించబడిన తర్వాత మన జీవితాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దాన్ని మనము దీపస్తంభం మీద ఉంచుకోవాలి తప్ప మనము మంచము కింద ఉంచుకోవడానికి లేదు అనేటటువంటి విషయాన్ని ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని వెలిగించిన తర్వాత అనేక మంది ఆత్మలకు మన యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ క్రమములో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బాధలో కూడా, మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శ్రమలో కూడా మనము ఆయన పట్ల సత్ప్రవర్తన కలిగిన వారమై మనం ఈ భూమి మీద జీవించాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 16వ వచనం కూడా చూసినట్లయితే, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి. దేవుని చిత్త ప్రకారం మనము అనుభవించేటప్పుడు మనుష్యులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మన యొక్క మంచి పనులను ఇతరులు చూసినప్పుడు ఖచ్చితముగా వాళ్ళు దేవుని నామాన్ని గణపరిచే విధముగా మన యొక్క ఆత్మీయ జీవితాలను మనము కొనసాగించాలి. మన పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైన రీతిలో మనల్ని పెట్టినప్పుడు మనం అందరము కూడా మంచి పనులు చేయడానికి మనము సిద్ధపడతాము. కానీ దేవుడు మనల్ని బాధలకి అనుమతించినప్పుడు మన యొక్క సత్క్రియలను మనము నిలబెట్టుకోవాలి అనేటటువంటి మాటని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అనేటటువంటి మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ భూమి మీద మనుషులుగా మనము జీవించేటప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి బాధల్లో మనము ఇతరుల పట్ల మనము సత్క్రియలను మనము చేయగలుగుతున్నామా, ఇతరులు మనము ప్రేమించగలుగుతున్నామా అన్న విషయాన్ని మనము గమనించాలి. మనం చూసినట్లయితే మార్తా, మరియా, లాజరు యొక్క ఉపమానం మనందరికీ కూడా తెలుసు. లాజరు అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు ప్రభువుకి వర్తమానం పంపిస్తూ ఉన్నారు. ఈ విధముగా మీరు బాగా ఇష్టపడేటటువంటి లాజరు అనారోగ్యముతో బాధపడుతున్నాడు అన్నప్పుడు ప్రభు వెంటనే రాకుండా 2 దినములు ఆలస్యం చేసిన తర్వాత వాళ్ళ దగ్గరకు వస్తూ ఉన్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి లాజరు చనిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ యొక్క కుటుంబంలో కలిగ చేసినటువంటి ఈ గొప్ప కీడును బట్టి, ఈ మరణాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో బాధను అనుభవిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 20-21 వచనాలు. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను, కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండేది. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు మార్త 20వ వచనం చూస్తున్నాం కదా, మార్త యేసు వచ్చుచున్నాడని ఆయనను ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియా ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త మరియలు ఇద్దరి ఇంటికి యేసుక్రీస్తు సువార్తను బోధించడానికి వచ్చినప్పుడు ఎవరు యేసుక్రీస్తు దగ్గర కూర్చొని యేసుక్రీస్తు యొక్క మాటలు వింటూ ఉన్నారు, ఎవరు ఇంట్లో ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు అంటే మరియా దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేటటువంటి బోధను చాలా జాగ్రత్తగా వింటూ ఉంది. మార్త అయితే అనేకమైనటువంటి విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని ఆమె భోజనాన్ని సిద్ధపరుస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో దేవుడు ఒక బాధను అనుమతించాడో, ఒక మరణాన్ని ఎప్పుడైతే దేవుడు వాళ్ళ కుటుంబంలో అనుమతించాడో, అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మార్త యేసుక్రీస్తుని వెంబడించడానికి వెళ్తూ ఉంది. ఏ మరి అయితే దేవుని యొక్క సువార్తను విని ఆయన యొక్క బోధనలు ఆలకించిందో ఆ మరి ఏం చేస్తూ ఉందంటే ఇంట్లోనే ఉండిపోయినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాల్లో మన జీవితాల్లో దేవుడు అనుమతించినటువంటి శ్రమలు మన యొక్క ఆత్మీయ జీవితాలని బయలుపరుస్తాయి. ఇక్కడ వీరికి ఇంత శ్రమ కలిగినప్పటికీ కూడా, ఇంత బాధలో కూడా 21వ వచనం చదువమ్మా. మార్త యేసుతో, ప్రభువా,
నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. చాలండి. మార్త యేసుక్రీస్తుతో పలుకుతున్న మాటలు, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేటటువంటి మాట ఇక్కడ మార్త పలుకుతున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకవేళ అదే పరిస్థితిలో మనం ఉన్నామనుకోండి, మనం ఎలా మాట్లాడతాం? మన దగ్గర బంధువులు, చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళకి తీవ్రమైనటువంటి అనారోగ్యముతో బాధపడుతున్నారు, కొద్ది క్షణాల్లో చనిపోబోతున్నారు అని మనం వర్తమానం పంపించిన తర్వాత 2 దినముల తర్వాత వాళ్ళు వచ్చారనుకోండి, లేదు ఒక 2 గంటలు ఆలస్యంగా వచ్చినా కూడా మనము దాన్ని సహించలేము. అయినప్పటికీ కూడా వీళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈ బాధలో కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, వాళ్ళు సత్ప్రవర్తన కలిగిన వారుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. దేవుణ్ణి వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారు. మేము మీకు వర్తమానం పంపించాం కదా, మీరు ఎందుకు రాలేదు, మీరు వచ్చుంటే బాగుండేది కదా అనేటటువంటి మాటలు వాళ్ళు ఇక్కడ పలకట్ల. దేవుడు వాళ్ళ జీవితాల్లో అనుమతించినటువంటి బాధను బట్టి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ బాధను అంగీకరించారో సత్ప్రవర్తన కలిగిన వారుగా వారి యొక్క జీవితాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు అనేక సందర్భాల్లో మన జీవితాల్లో బాధను అనుమతించినప్పుడు మన యొక్క సత్ప్రవర్తనను మనము కాపాడుకోవాలి. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, పేతురు భక్తుడు చెప్తున్నటువంటి 3వ విషయం మనం చూసినట్లయితే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం చదువుకుందాం. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చాలండి. యథార్థమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనము కొనసాగించడానికి రెండవదిగా మనం చూసుకున్నాం, దేవుని చిత్త ప్రకారం మనం బాధపడేటప్పుడు మనము సత్ప్రవర్తన కలవారమై మనము జీవించాలి. 3వదిగా చూసినట్లయితే, నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించవలెను. చాలా సందర్భాల్లో మనం చూసినట్లయితే మన సృష్టికర్త నమ్ముకొనదగిన వాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆ యొక్క ఆలోచనని మన హృదయంలో నుంచి తీసివేస్తాయి. మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ బాధలో, మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ శ్రమలో మనము నమ్ముకోవడానికి మనకొక ఆశ్రయ దుర్గం ఉంది, మనము నమ్ముకోవడానికి మనకొక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. దానికి కారణం ఏమిటంటే, సాతాను మన చుట్టూ ఉండి మన కలుగుతున్నటువంటి శ్రమలన్నిటినీ కూడా మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటుంది. చూపించినప్పుడు మనకు ఆ శ్రమలు కనిపిస్తాయి తప్ప ఈ శ్రమల్లో నుంచి మనల్ని విడిపించడానికి ఒక నమ్మకమైనటువంటి సృష్టికర్త మనకు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనం. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చాలండి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, బిలాము రాజు ఇశ్రాయేలీయులని శపించడానికి బాలాకు ప్రవక్తను పిలిపిస్తూ ఉన్నాడు. అనేక మార్లు అనేక విధములుగా ఈ యొక్క బిలాము రాజు ఈ యొక్క బాలాకు ప్రవక్తని శపించమని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేవుడు తన పేరు పెట్టబడినటువంటి జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులని పాలు తేనెలు ప్రవహించేటటువంటి కనాను దేశానికి తీసుకుని వెళ్ళేటటువంటి క్రమంలో వాళ్ళకు ఎవరు అడ్డు వచ్చినా కూడా, వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి శ్రమలు వాళ్ళకి ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిలో నుంచి దేవుడు వాళ్ళని విడిపించి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఈ వెళ్ళేటటువంటి క్రమంలో బాలాకు రాజు అనేకమైనటువంటి ప్రయత్నాలు, అనేక విధములుగా ఈ బిలాము ప్రవక్తని ప్రలోభపెట్టి ఎలాగైనా సరే నువ్వు ఈ ఇశ్రాయేలీయులను నువ్వు శపించాలి అనేటటువంటి మాట పలికినప్పుడు దేవుడు దానికి ఒప్పుకొనకుండా దేవుడు తన యొక్క వర్తమానాన్ని ఈ యొక్క బిలాము రాజుకు తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బాలాకు రాజుకి ఏమంటున్నాడంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అనేటటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు నమ్ముకున్నటువంటి వాడు చాలా గొప్పవాడు, నమ్మకమైనటువంటి సృష్టికర్త వాళ్ళ వెనకాల ఉన్నాడు, వాళ్ళని నడిపించడానికి శక్తి కలిగినటువంటి సృష్టికర్త వాళ్ళ
వెనుక ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు ఈ యొక్క బాలాకు రాజుకు తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అని ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఆయన ఏమని చెప్పాడంటే ఇశ్రాయేలీయులకి, మిమ్మల్ని పాలు తేనెల్లో ప్రవహించేటటువంటి కనాను దేశానికి తీసుకుని వెళ్ళేటటువంటి బాధ్యత నాది అని దేవుడు చెప్పాడు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా, ఎంత గొప్ప రాజులు మిమ్మల్ని అడ్డగించాలని చూసినప్పటికీ కూడా నేను వాగ్దానం చేశాను, దాన్ని నేను స్థిరపరుస్తాను. ఇంత నమ్మకమైనటువంటి సృష్టికర్త మీ వెనకాల ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ యెహోవా దేవుడు బాలాకు రాజుకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బిలాము ప్రవక్తకు కూడా తెలియచేస్తూ ఉన్నాడు, నేను చెప్పినటువంటి మాటల్ని నువ్వు సెలవివ్వకుండా నీకు ఇష్టం వచ్చినటువంటి మాటలు నువ్వు సెలవివ్వడానికి లేదు అనేటటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా అనేక సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి బాధల్ని మనము గమనించినప్పుడు మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరా అనేటటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. కానీ నమ్మకమైనటువంటి సృష్టికర్త చేతికి మన యొక్క ఆత్మలను మనం అప్పగించినప్పుడు మనల్ని నడిపించేటటువంటి బాధ్యత మన దేవుడు తీసుకుంటాడు. అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిల్ని మనము ఆశ్రయించినంత కాలము ఈ నమ్మకమైనటువంటి సృష్టికర్త ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోయి ఎలా మనము ముందుకు వెళ్తామా అని చూస్తూ ఉంటాడనేటటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే మనం చూసినట్లయితే చాలాసార్లు మన యొక్క సొంత బుద్ధిని మనము ఆధారం చేసుకుంటూ ఉంటాం. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్లయితే, సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలండి. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎప్పుడు మనము మన యొక్క సొంత బుద్ధిని ఆధారం చేసుకొనకుండా మన పూర్ణ హృదయముతో ఎప్పుడు మనము దేవుని యందు మనము నమ్మిక ఉంచగలమంటే, మనకు నమ్మకమైనటువంటి సృష్టికర్త మనకు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని వైపు చూడడానికి మనము ఇష్టపడతామో, అప్పుడు మనము ఆయన యందు నమ్మిక ఉంచేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చాలా సందర్భాల్లో మన యొక్క స్వబుద్ధి మనకు మన యొక్క సృష్టికర్తకి మధ్య అడ్డుగోడగా ఉండిపోతూ ఉంది. ఎందుకంటే మన సొంత ఆలోచనల ప్రకారం మనము ముందుకు వెళ్ళాలని మనము ఎంతగానో ఆశపడతాము. కానీ దేవుని యొక్క ఆలోచనలు మన జీవితం పట్ల ఎలాగున్నాయి, దేవుని యొక్క ఆలోచనలు మన యొక్క బాధల్లో ఎలా మనల్ని బయటికి తీసుకొని వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ సొలొమోను మహారాజు ఏమంటూ ఉన్నాడు అంటే, నీ సొంత బుద్ధిని నువ్వు ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి. యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి అంటే నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన యొక్క ఆత్మలను అప్పగించాలి అనేటటువంటి మాటని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోబు భక్తుని యొక్క జీవితం మనందరికీ కూడా సుపరిచితమే. ఎందుకంటే యోబు భక్తుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి శ్రమలో, ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి బాధలో, అనారోగ్య పరిస్థితుల్లో ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నాకు నమ్మకమైనటువంటి సృష్టికర్త ఉన్నాడు, ఆయన చేతికి నా ఆత్మను నేను అప్పగిస్తూ ఉన్నాను అనేటటువంటి మాటను యోబు భక్తుడు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. చాలండి. పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడనియు తరువాత నేను ఆయన్ని భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబు భక్తుడికి ఎదురవుతున్నటువంటి ఈ బాధాకరమైనటువంటి స్థితిలో ఆయన నమ్మకం ఎవరి మీద ఉందంటే సృష్టికర్త మీద ఉంది. నాకు ఈ స్థితి కలిగింది కదా, ఈ స్థితిలో నేను చనిపోయినప్పటికీ కూడా నన్ను విడిపించగలిగినటువంటి శక్తి నా యొక్క విమోచకునికి ఉంది
అనేటటువంటి గొప్ప విశ్వాసము ఆయన జీవితంలో ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితాలని మనము పరిశీలన చేసుకున్నట్లయితే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు లేకుండా ఎవ్వరి జీవితాలు ఉండవు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన మార్గాన్ని వెంబడించడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరము కూడా ఈ మార్గం గుండానే మనము ప్రయాణం చేయాలి. ఈ చేసేటటువంటి ప్రయాణములో మనము నమ్మకమైనటువంటి సృష్టికర్త వైపు చూస్తూ ఉన్నామా, లేకపోతే మనకు ఎదురవుతున్నటువంటి శ్రమల వైపు మనం చూస్తున్నామా అన్నదాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మన యొక్క ఆత్మలను మనం అప్పగించినట్లయితే యోబు భక్తుడు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనము కూడా చెప్పగలం. ఆయన ఏమంటున్నాడు చూసినట్లయితే 26వ వచనం కూడా చూసినట్లయితే, ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. ఆయన చర్మము చీకిపోయినటువంటి స్థితిలో యోబు భక్తుడు ఉన్నాడు. అయినప్పటికీ నేను శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాననేటటువంటి గొప్ప నమ్మకము ఆయన జీవితంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప శ్రమలు మన జీవితాల్లో బహుశా మనము అనుభవించకపోవచ్చు, కానీ మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, బాధలే మనకు చాలా గొప్పవిగా అనిపిస్తాయి. కానీ యోబు భక్తుని యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ఇంత గొప్ప శ్రమ ఆయన అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయన దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. నా సృష్టికర్త నమ్మకమైన వాడు, నన్ను విమోచించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అనేటటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. 27వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నాలో నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి. చాలా ఏమంటున్నాడంటే, నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరు కాదు, నేను కనులారా ఆయన చూచెదను. దేవుణ్ణి నేను కనులారా చూస్తాను అనేటటువంటి గొప్ప విశ్వాసాన్ని యోబు భక్తుడు ఏ స్థితిలో నుంచి ఆయన ఈ యొక్క విషయాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అంటే, నాలో నా అంతరేంద్రియములు కృషించి ఉన్నవి. అతని శరీరములో ఎక్కడ 1% కూడా శక్తి లేనప్పటికీ కూడా 1% కూడా తిరిగి నేను బ్రతుకుతాను, తిరిగి నేను నా యొక్క పూర్వస్థితికి నేను వస్తాను అనే 1% కూడా అతనికి నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో నమ్మకమైనటువంటి సృష్టికర్తకు యోబు భక్తుడు తన యొక్క ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఇది నిజమైనటువంటి క్రైస్తవ్యం అంటే అన్న విషయాన్ని మనము గ్రహించాలి. యథార్థమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనము కొనసాగిస్తున్నట్లయితే మనకు ఒక నమ్మకమైనటువంటి సృష్టికర్త ఉన్నాడు. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి బాధలో ఆ సృష్టికర్త మనల్ని విమోచించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ 3 అంశాలను మనము గమనించినప్పుడు మనము యథార్థమైనటువంటి క్రైస్తవ్యాన్ని కొనసాగించగలుగుతున్నామా లేదా అన్న విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా పేతురు భక్తుడు చెప్తున్న వాక్యాన్ని మనము గమనిస్తే, క్రైస్తవుడైనందుకు మనము బాధను అనుభవించిన ఎడల మనము సిగ్గుపడకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనము మహిమపరచాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని చిత్త ప్రకారము మనము బాధ పడేటప్పుడు మనము సత్ప్రవర్తన కలిగిన వారమై ఉండాలని చెప్తూ ఉన్నాడు. మూడోదిగా చూసినట్లయితే నమ్మకమైనటువంటి సృష్టికర్తకు మనము మన యొక్క ఆత్మలను మనము అప్పగించుకోవాలి అనేటటువంటి మాటని ఇక్కడ పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితాన్ని మనము ఎలా కొనసాగిస్తూ ఉన్నాము, దేవుని ఇష్ట ప్రకారమైనటువంటి రీతిలో మనము కొనసాగిస్తున్నామా లేదా అని మనల్ని మనము పరీక్ష చేసుకొని, ఇలాంటి లోటుపాట్లు మనలో ఏమన్నా ఉన్నట్లయితే మనల్ని సరి చేసుకొని నమ్మకమైనటువంటి సృష్టికర్త వైపు మనము చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.